హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు మీ ట్రేడింగ్ వ్యూలో మీరు క్రియేట్ చేసుకున్న స్ట్రాటజీస్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో ఆల్గో ట్రేడింగ్ లేదా ఆటోమేటిక్ ట్రేడింగ్ విధంగా ఏ విధంగా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. సో మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, ట్రేడింగ్ వ్యూ అనేది ఒక బెస్ట్ చార్టింగ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ చాలామంది స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకుంటుంటారు. ఇక్కడ మనకు అడ్వాన్స్ ఇండికేటర్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ప్రపంచంలో పాపులర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు టెక్నికల్ అనాలిసిస్కి. ఇక్కడ మనకి మల్టిపుల్ అడ్వాన్స్ ఇండికేటర్స్ అనేది మనకి ఇక్కడ దొరుకుతాయి. సో చాలామంది ఫ్రెండ్స్ నాకు, సార్ ట్రేడింగ్ వ్యూ నుంచి మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో సెటప్ చేసుకోవచ్చా అంటే, ఇక్కడ మీ ఇండికేటర్ ఏదైనా, మీ ఇండికేటర్ ఏం యూజ్ చేసినా మీకు ఇక్కడ మల్టిపుల్ అడ్వాన్స్ ఇండికేటర్స్ ఉంటాయిగా, ఏ ఇండికేటర్స్ యూజ్ చేసినా ఈ ఇండికేటర్ యొక్క సిగ్నల్స్తో మనం డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో ఆల్గో ట్రేడింగ్ లేదా ఆటోమేటిక్ ట్రేడింగ్ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపెడతాను ఫ్రెండ్స్. మీ అందరికి తెలిసి ఉంటుంది, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఒక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనం క్రిప్టో కరెన్సీస్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో, అంటే మనకి స్పాట్లో కాకుండా ఫ్యూచర్ అండ్ డిరైవ్డ్ మార్కెట్లో ఆర్ డెరివేటివ్ మార్కెట్స్లో, క్రిప్టో డెరివేటివ్ మార్కెట్స్ అని చెప్పొచ్చు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేయొచ్చు లీగల్గా. వీళ్ళు మనకి FIU ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన సంస్థ, అండ్ ఆల్సో మనకి వీళ్ళ రిజిస్ట్రేషన్ ID కూడా కింద చూపెడుతున్నారు. మనం లీగల్గా ఇక్కడ క్రిప్టోలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయొచ్చు. ఫ్యూచర్స్లో వచ్చేసరికి మల్టిపుల్ కరెన్సీస్లో ట్రేడింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మల్టిపుల్ కరెన్సీస్ అనేది ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ ఆ ప్రపంచంలో ఉన్న పాపులర్ క్రిప్టో కరెన్సీస్లో ఇక్కడ ట్రేడింగ్ చేయొచ్చు. ఆప్షన్స్లో వచ్చేసరికి మనకి ఇథేరియం మరియు బిట్కాయిన్లో ట్రేడింగ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, దీనికంటే ముందు డెల్టా ఎక్స్చేంజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మీకు చూపెడతాను. సో ఇది డెల్టా ఎక్స్చేంజ్ యొక్క ఫ్రీ స్ట్రాటజీస్ అనమాట. 5 minutes, 15 minutes, 45 minutes, 70 minutes ఇట్లా మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో ఫ్యూచర్స్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ బిట్కాయిన్ మరియు ఇథేరియం, ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్. ఇది ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ ఇండియాలో పాపులర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్కి. సో ఆ ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. అవి కాకుండా ఆప్షన్స్లో కూడా క్రియేట్ చేసాం ఫ్రెండ్స్ హెడ్జింగ్ స్ట్రాటజీస్, ఇవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇవన్నీ ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలోనే పనిచేస్తాయి. అండ్ ఆల్సో ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్టడీస్ కాబట్టి మీకు ట్రేట్రాన్లో కూడా అకౌంట్ ఉండాలి. సో ట్రేట్రాన్లో అకౌంట్ లేని వాడు ఇక్కడ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఆల్సో డెల్టా ఎక్స్చేంజ్లో కూడా అకౌంట్ లేని వాళ్ళు ఇక్కడ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఈ రెండిట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఫ్రీగా. తర్వాత ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ రిలయబుల్ అనిపించినప్పుడు రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాతో మన ట్రేడింగ్ వ్యూతో ఏ విధంగా సెటప్ చేసుకోవాలి. మీ ట్రేడింగ్ వ్యూ స్ట్రాటజీస్ మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో ఆల్గో సెటప్ లాగా ఏ విధంగా సెట్ చేసుకోవాలని ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ట్రేడింగ్ బోర్డ్ టర్న్ యువర్ ట్రేడింగ్ వ్యూ స్ట్రాటజీ ఇంటూ యాక్షన్. ఓకేనా, మనకు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వాళ్ళు మనకు ఆప్షన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకసారి దీని మీద క్లిక్ చేస్తే దాని మీద డైరెక్ట్ క్లిక్ చేయండి. సో డైరెక్ట్ చూడండి, ఆటోమేట్ యువర్ ట్రేడ్స్ విత్ ట్రేడింగ్ వ్యూ. ఆటోమేట్ యువర్ ట్రేడ్స్ విత్ ట్రేడింగ్ వ్యూ వాళ్ళ మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో వాళ్ళు క్లియర్గా సెటప్ ఏ విధంగా చేసుకోవాలనేది ఇక్కడ క్లియర్గా వెబ్ హుక్ అంటే ఏంది, డెల్టా ఎక్స్చేంజ్ ట్రేడింగ్ వ్యూ ఒక వీడియో కూడా వాళ్ళు క్లియర్గా చూపెట్టారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. స్కిప్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఏం లేదు, ఇక్కడ వెబ్ హుక్ క్రియేట్ వెబ్ హుక్, ఒక వెబ్ హుక్ పేజీ మనం ఒక లింక్ క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని వచ్చేసరికి మనకి ట్రేడింగ్ వ్యూ సెటప్లో సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సెట్ చేసుకోవాలి, అది ఎలానో ఇక్కడ క్లియర్గా చెప్తాను. ఇక్కడ వచ్చేసరికి ఏది వెబ్ హుక్ నేమ్ ఏదైనా క్రియేట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ట్రేడింగ్ వ్యూ 1 అని సెట్ చేసుకోండి. మెయిన్ ట్రేడింగ్ వ్యూ ఎకనాలెడ్జ్ డెల్టా ఎక్స్చేంజ్ డస్ నాట్ బేర్, ఇది జస్ట్ వాళ్ళు వార్నింగ్ లాగా ఇస్తున్నారు. సో ఇక్కడ మనం క్లిక్ చేసి క్రియేట్ వెబ్ హుక్. సో ఒక వెబ్ హుక్ మనకి నెక్స్ట్ పేజ్లో వచ్చేసరికి మీరు మీ ఈమెయిల్ వెరిఫికేషన్ అండ్ 2FA పాస్వర్డ్ ఒకటి వస్తుంది.
అది కొట్టంగానే మీకు నెక్స్ట్ పేజ్లో మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ఎలాంటి లింక్ వస్తుందంటే మీకు ఇక్కడ చూడండి ట్రేడింగ్ వ్యూలో సెటప్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ అలర్ట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ట్రేడింగ్ వ్యూ ఏదైనా చార్ట్, ఇది బిట్ కాయిన్ కదా, బిట్ కాయిన్లో అలర్ట్ అని ఉంటుంది. అలర్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఈ యాడ్ ఇది ఉంది కదా మెసేజ్, ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు వెబ్ హుక్ ఒక లింక్ వస్తుందన్నమాట, అది ఇక్కడ పేజ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ పేజ్ చేయాలి. మనకి ఇది ఏంటంటే ఈ ప్రీమియం వర్షన్లో కొన్ని సెట్టింగ్స్ మనకి ఇక్కడ కనపడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని సెట్టింగ్ ఫ్రీ వర్షన్లో మనకు కనపడవు. సో ట్రేడింగ్ వ్యూ యొక్క సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది తీసుకోవాలన్నమాట. సో మనకి వెబ్ హుక్ క్రియేట్ చేస్తాం కదా, ఇది ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయగానే నెక్స్ట్ మనకు ఒక వెబ్ హుక్ వెబ్ హుక్ లింక్ అనేది ఒకటి కనపడుతుంది. దాన్ని వచ్చి ఇక్కడ పేజ్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ పేజ్ చేయాలి. అలర్ట్ లాగా మనకి ఇక్కడ కస్టమ్ నేమ్, అలర్ట్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ పేజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక మనకి ఎగ్జాంపుల్ క్రియేట్ ఆ వెబ్ హుక్, ఒక్క నిమిషం. సో అలర్ట్ సెండ్ పోస్ట్ టు రిక్వెస్ట్ యువర్ స్పెసిఫైడ్ యూఆర్ఎల్ వెన్ వెబ్ హుక్ యూఆర్ఎల్. సో చూడండి నోటిఫికేషన్, ఇక్కడ నేను వెబ్ హుక్ అని పెట్టంగానే ఇక్కడ ఈ లింక్స్ వస్తాయి కదా, ఇది ఎంటర్ చేయగానే ఒక లింక్స్ వస్తాయి అన్నమాట వెబ్ హుక్ యూఆర్ఎల్ అని. అది ఇక్కడ ఎంట్రీ చేయాలన్నమాట. ఈ నోటిఫికేషన్ ఉంది కదా వెబ్ హుక్ యూఆర్ఎల్లో. సో అందుకే ఇక్కడ ఏంటంటే మనకి ఇది బేసిక్ వర్షన్లో ఉండదు. ఓకే, ఇది బేసిక్ వర్షన్లో ఉండదు ఫ్రెండ్స్. వెబ్ హుక్ అనేది ప్రీమియం వర్షన్. అంటే వీళ్ళు ట్రేడింగ్ వ్యూకి మనకి మంత్లీ 200 రూపీస్ ఆర్ ఎంతో సబ్స్క్రిప్షన్ ఫీ ఉంటుంది. సో అక్కడ మీకు ఈ ట్రేడింగ్ వ్యూ అనే దానికి ఈ సబ్స్క్రిప్షన్ ఫీ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ చేయొచ్చు అనమాట. ఒకసారి ఇది ప్రీమియం వర్షన్ తీసుకున్న తర్వాత మీరు ఈ యూఆర్ఎల్ ఉంటుంది కదా, నెక్స్ట్ అది ఇక్కడ లింక్ చేస్తే మీకు ట్రేడింగ్ వ్యూలో మీకు మీ స్ట్రాటజీ ప్రకారం ఏ సిగ్నల్ ఇస్తుందో ఆ బేస్డ్ మీద ఆర్డర్స్ ఇక్కడ తీసుకుంటుంది. ఆర్డర్స్ మీ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో ఆర్డర్స్ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ మీకు మల్టిపుల్ అడ్వాన్స్ ఇండికేటర్స్ ఉంటాయిగా. సో ఇది ప్రీమియం వర్షన్లోనే పనిచేస్తుంది. సో మన సెట్టింగ్ వచ్చేసరికి ఈ అలర్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇక్కడ మెసేజ్లో పెట్టి మళ్ళీ నోటిఫికేషన్లో వచ్చేసరికి మనకి వెబ్ హుక్ యూఆర్ఎల్ అని ఉంటుంది. ఇక్కడ మనకి ఇది ఎంట్రీ చేయగానే నెక్స్ట్ సబ్మిట్ చేయగానే అక్కడ మనకు కనపడుతుంది. అది వచ్చేసరికి పేజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ప్రీమియం వర్షన్లోనే ఇది కనపడుతుంది. సో డిస్క్రిప్షన్లో ట్రేడింగ్ వ్యూ లింక్ కూడా ప్రొవైడ్ చేయబడ్డది ఫ్రెండ్స్, అకౌంట్ లింక్. ఆ లింక్ త్రూ చేయండి, మీకు సబ్స్క్రిప్షన్ ఫీ అనేది కొద్దిగా తగ్గుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ లింక్తో మీరు చేయొచ్చు. సో ఇదన్నమాట, ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు. దీని మీద ఆల్రెడీ నేను ప్రీవియస్ ఒక వీడియో చేశాను. ఇక్కడ సెట్టింగ్ ఇక్కడనే వేయాలన్నమాట, ఏం లేదు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇక్కడ మనకి వీడియో కూడా ఉంటుంది చూడండి, హౌ టు సెటప్ వెబ్ హుక్ ట్రేడింగ్ బోట్ ఆన్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. ఇది ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపెడతాను. Hi everyone, this is Charandeep Kapoor. Welcome to another video on Delta Exchange in which we'll be talking about our latest feature. సో ఇక్కడ చూడండి, ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడుగా. మనకు ఫస్ట్ పేజ్ ఇందాక ఓపెన్ అయింది కదా. సో ఏదో మెయిన్ ఇక్కడ, సో నేమ్ ఏదో ఒకటి ఇస్తుండు, టెస్ట్ అనేది ఇచ్చిండు. సో ట్రేడింగ్ వ్యూ సెటప్ వెబ్ హుక్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఆయన. నెక్స్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఓటీపీ నేను చూపెట్టానుగా ఇందాక పేజ్. సో ఓటీపీస్ ఎంట్రీ చేయమంటుంది. ఓటీపీస్ ఎంట్రీ చేయాలి. చేసిన తర్వాత సో వెబ్ హుక్ క్రియేటెడ్, అతను ఎంట్రీ చేశాడుగా, వెబ్ హుక్ క్రియేట్ అయింది. ఇదే అనమాట ఇందాక మెసేజ్ అని చూపెట్టాను కదా, ట్రేడింగ్ వ్యూ మెసేజ్. ఇది కాపీ చేసి మీకు చూపెట్టాను కదా, అందులో పేజ్ చేయాలి. ఫస్ట్ బాక్స్లో పేజ్ చేయాలి. వెబ్ హుక్ యూఆర్ఎల్ అని ఉంది కదా, మీకు నోటిఫికేషన్ పేజ్లో నేను వెబ్ హుక్ యూఆర్ఎల్ అని కొట్టంగానే మీకు ప్రీమియం అని అడుగుతుందిగా, ప్రీమియం వాళ్ళకు అక్కడ పేజ్ చేయాలన్నమాట. ఈ రెండు ఇంపార్టెంట్. మీరు ఓకే చేయగానే చూడండి అతను అదే చేస్తాడు, కాపీ చేస్తాడు చూడండి.
ఓకే, ఇది ఈ ఈ ఈ మెసేజ్ కాపీ చేస్తాడు, ఈ వెబ్ హుక్ యూఆర్ఎల్ కాపీ చేసి అతను పేస్ట్ చేస్తాడు. సో చూడండి, అలర్ట్ మీద క్లిక్ చేస్తాడు. సో సెట్ అలర్ట్, ఇండికేటర్స్ ఏవైనా యాడ్ చేసుకోండి. సూపర్ ట్రెండ్ ఇండికేటర్ మీద చేస్తుండు అలర్ట్. ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ చేస్తుండు, క్వాంటిటీ సెట్టింగ్స్ ఏ విధంగా చేయాలో, ఇక్కడ స్టాప్ లాస్ ఎవ్రీథింగ్. ఇక్కడ మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్, సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ మనకి క్వాంటిటీ సెట్టింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ క్లియర్గా చూపెడుతున్నారు చూడండి, సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇనిషియల్ క్యాపిటల్. సో ఇక్కడ మనం క్యాపిటల్ ఎంత, ఆ క్యాపిటల్ సెట్టింగ్ ఎవ్రీథింగ్ ఎక్కడ చేసుకోవచ్చు అని చూపెడుతున్నాడు. ఇక్కడ మనకి ఆర్డర్ సైజు, క్వాంటిటీ సైజు, స్టాప్ లాస్ ఎవ్రీథింగ్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా, 100 క్వాంటిటీ, డిఫాల్ట్, ఆర్డర్ సైజు, పర్సంటేజ్, కాంట్రాక్ట్ సెట్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఆర్డర్ సైజ్ 1. ఓకేనా, క్లియర్గా అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. ఇది మనకి హిందీ వర్షన్ ఆర్ ఇంగ్లీష్ వర్షన్లో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇది కాపీ చేయాలి చూడండి, ఇది కాపీ చేస్తాడు. అది కాపీ చేసి ఏం చేసిండు, మళ్ళీ ఒకసారి చూడండి. ఇది చేసిన తర్వాత ఇక్కడైనా చేయొచ్చు, ఈ అలర్ట్లో అయినా చేయొచ్చు. ఓకే, సెట్ చేసిన తర్వాత ఇక్కడ అలర్ట్, సూపర్ ట్రెండ్ అలర్ట్ ఇక్కడనే సెట్ చేస్తున్నాడు. ఇక్కడేం చేయొచ్చు, పైన చేయొచ్చు. అలర్ట్ మీద క్లిక్ చేసిండు, ఇక్కడ అలర్ట్ మీద క్లిక్ చేసిండు, కాపీ చేస్తాడు ఈ మెసేజ్, ఇక్కడ పేస్ట్ చేస్తాడు చూడండి. ఇది కాపీ చేస్తాడు, ఇక్కడ పేస్ట్ చేస్తాడు. ఓకేనా, అలర్ట్ నేమ్ ఏదో ఒకటి పెట్టుకోండి. నెక్స్ట్ క్రియేట్. ఓకే, నోటిఫికేషన్ వచ్చి టెస్ట్. సో నోటిఫికేషన్లో వెబ్ హుక్ యూఆర్ఎల్, అతను నోటిఫికేషన్ దాంట్లో వెబ్ హుక్ యూఆర్ఎల్ పేస్ట్ చేస్తాడు. సో ఈ వెబ్ హుక్ యూఆర్ఎల్ ఉంది కదా, అది క్లిక్ చేయగానే సో ఈ లింక్ అనమాట, వెబ్ హుక్ యూఆర్ఎల్ ఈ లింకు. ఇది కాపీ చేసి సో ప్రొటెక్టెడ్ అథెంటికేటర్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది. సో 2 అథెంటికేటర్ ఫ్యాక్టర్ మనకి ప్రీమియం వర్షన్లో తీసుకున్న వాళ్ళకి ఇది ఎనేబుల్ చేసుకుంటే 2 అథెంటికేషన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ప్రీమియం, ఎసెన్షియల్ చెప్పాను కదా, ట్రై ఫర్ అవర్ ప్లాన్స్. వీళ్ళ ప్లాన్స్ చూడండి, ఎసెన్షియల్ ప్లాన్స్ ఉంటాయన్నమాట. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలి వీళ్ళది. 1 మంత్కి ఎసెన్షియల్ ప్లస్ ఇట్లా ప్లాన్స్ ఉంటాయి. ఓకేనా, ఇతను ప్లాన్ తీసుకుండు కాబట్టి ఇక్కడ వస్తుంది. ప్లాన్ తీసుకోకపోతే మీరు చేయలేరు అన్నమాట, ప్లాన్ తీసుకోవాలి. సో డిస్క్రిప్షన్లో ట్రేడింగ్ వ్యూ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ లింక్ క్లిక్ చేయండి, మీకు కొద్దిగా సబ్స్క్రిప్షన్ ఫీ అనేది డిస్కౌంట్ ఉంటుంది. సో అతను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తారు చూడండి, ఆ వెబ్ యూఆర్ఎల్. పేస్ట్ చేశాడు. ఓకేనా, పేస్ట్ చేసిండు, నోటిఫికేషన్లో పేస్ట్ చేసిండు. సో మనం సెట్టింగ్స్, సెండ్ మెయిల్, మీ మెయిల్ ఐడికి వస్తుంది, సిగ్నల్ వస్తుంది, క్రియేట్ అయిపోయింది. ఇంతే, క్రియేట్ అని కొడతాడు అంతే, ఇంకేం చేయండి చూడండి. క్రియేట్. ఓకేనా, క్రియేట్ అయిపోతుంది. సో మనకి బేస్డ్ ఆన్ ఈ సిగ్నల్స్ మీద, ఇప్పుడు మనకి దీంట్లో సిగ్నల్స్ మీద, ఇదే సిగ్నల్స్ మీద మన డెల్టా ఎక్స్చేంజ్లో ఆర్డర్స్ తీసుకుంటుంది అంతే. ఇక్కడ ఏం సిగ్నల్ జనరేట్ అయితే, సెల్ సిగ్నల్ అయితే సెల్ సిగ్నల్ ఇక్కడ మనకి తీసుకుంటుంది. మీరు పొజిషన్లో చూసుకుంటే మీరు సేల్ సిగ్నల్ వస్తే సేల్ సిగ్నల్ తీసుకుంటుంది. మనకు సిగ్నల్ రాగానే. సో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో మీరు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, మీకు అర్థమవుతుంది.
ఇది డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వాళ్ళే అఫీషియల్గా ప్రొవైడ్ చేస్తున్నారు. సో కొద్దిగా హిందీ ఇంగ్లీష్ వర్షన్ ఉంటుంది, అర్థం కాని వాళ్ళకి చూడండి. ఇక అలర్ట్ వచ్చింది. ఓకే, ఇట్లా అలర్ట్ వస్తుంది. మనకి ఇక్కడ పొజిషన్ తీసుకుంది, అక్కడ అలర్ట్ రాగానే ఇక్కడ పొజిషన్ తీసుకుంది, ఆర్డర్ తీసుకుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ అలర్ట్ రాగానే ఆటోమేటిక్గా పొజిషన్ అందులో తీసుకుంటుంది. ఈ విధంగా ఆల్గో ట్రేడింగ్ సెటప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ట్రేడింగ్ వ్యూతో మీ స్ట్రాటజీ ఏదైనా ఉంటే చూడండి. సో ఈ విధంగా ఓకేనా. ఆర్డర్ హిస్టరీ, సో ఇది ఈ వీడియో ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. వాళ్ళు కూడా చూపెట్టారు కదా, ఇప్పుడు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ విధంగా ఈ వెబ్ పేజ్, నెక్స్ట్ పేజ్ క్రియేట్ చేయగానే వెబ్ హుక్ అని వస్తుంది. ఆ వెబ్ హుక్ యూఆర్ఎల్, వెబ్ హుక్ మెసేజ్, ఆ రెండు కాపీ చేసి పేజ్ చేయాలన్నమాట. దీనికి ప్రీమియం వర్షన్, ఈ అలర్ట్లో మనం ప్రీమియం వర్షన్ మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో మీకు అర్థమైన వాళ్ళకి ఓకే, లేకపోతే ఆల్రెడీ మీకు డెల్టా ఎక్స్చేంజ్లో వాళ్ళు కూడా క్లియర్గా వీడియోస్ చూపెట్టారు. ఒకసారి అది 1 or 2 times 3 times చూడండి. మన వీడియోలో కూడా మ్యాక్సిమం నేను చెప్పడానికి ట్రై చేశాను. నేను మన ఛానల్లో ప్రీవియస్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను, ట్రేడింగ్ వ్యూతో ఏ విధంగా ఆల్గో చేయాలని. ఒకసారి అది కూడా చూడండి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ ఆల్గో ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్టడీస్ ఉన్నాయి, అవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేయవచ్చు. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియో. థ్యాంక్ యూ.